ఇంత మంచిగా అందరూ ఉండరా ఆంటీ? ఆ సరస్సు అస్సలు ఆలోచించదు. మా ఆంటీ ఆల్వేస్ బెస్ట్. దాని గురించి ఆలోచించకుండా మీరు రిలాక్స్డ్గా ఉండండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ. థ్యాంక్స్ ఆంటీ. పెళ్లికి ఒప్పుకొని ఆంటీ ఫస్ట్ నైట్ ఆగినందుకు హర్ట్ అవ్వడం చాలా అసహ్యంగా ఉంది. ఆంటీ మనసులో ఆ వాణి మీద సింపతి పెరగకూడదు, సరస్సు మీద కోపం కూడా తగ్గకూడదు. అంటే మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ హలో. కొడుకు శోభనం ఆగిపోవడంపై వాగ్దేవి గారి స్పందనేంటి? 1 కోపంగా ఉంది, 2 సంతోషంగా ఉంది, 3 చిరాగ్గా ఉంది. ఇవేవి కాదు, నీ అంతు చూడాలనుంది. క్షమించాలి వాగ్దేవి గారు, మీ సమాధానం తప్పు. నర్మయ్, నాకు భయపడి రోజుకో నెంబర్తో ఫోన్ చేసి ఇలా పిచ్చి ప్రశ్నలు వెయ్యడం కాదు. ఒక నెంబర్ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చెయ్యి. అప్పుడు సమాధానం నీకు కాదు, నేరుగా వచ్చి నీ శవానికే చెప్తా. మీకంత శ్రమ ఎందుకని ఫోన్ చేసి మాట్లాడుతున్నాను మేడం గారు. నన్ను పట్టుకోవాలని, నా గురించి తెలుసుకోవాలని ఎవ్వరికీ తెలియకుండా కెమెరాలు పెడితే మీకు తెలియకుండానే నేనొచ్చి ఓ సారీ క్షమించాలి మేడం గారు, నా మనిషి వచ్చి మొత్తత్తుడు చేశాడు. చూడు, నా నుండి తప్పించుకునే ప్రతి నిమిషం నీకు ఆయువు పెంచేదే. కాని దొరికిన క్షణం మాత్రం నోటి మాటని, కంట నీరుని కూడా లెక్క చేయకుండా శిక్ష విధిస్తాను. సిద్ధంగా ఉండు. ఇలా అనుకోవడమే కాని అది మీ వల్ల కాదు వాగ్దేవి గారు. ఓటమి ఎరగని వాగ్దేవి గారి పైన ఇలా ప్రతిసారి గెలవటం నాకు చిరాగ్గానే ఉన్నా తప్పట్లేదు మేడం. కొడుకు పెళ్లిని కాదన్నా శోభనానికి సరే అనడం మాత్రం నాకు చాలా విచిత్రంగా ఉంది. వాణి నీ మనిషనుకుని వద్దనుకున్నాను, కాదని తెలిసింది. అందుకే దగ్గరుండి అన్నీ చెయ్యాలనుకున్నాను. కాని నువ్వే దూరం చేశావు. అదే కదా మన నైజం. ఇప్పుడే కాదు, ఇలానే ప్రతిసారి చేస్తాను. మీ వాళ్లతోనే మిమ్మల్ని ఎప్పుడు ఓడిస్తాను. నీ కొడుకే కాదు, ఇంట్లో ఎవ్వరికి మంచి జరిగినా, ఏ ముచ్చట చేసినా నాకు మనశ్శాంతి ఉండదు వాగ్దేవి. నీ
నవ్వు చూస్తే నాకు నిద్ర పట్టదు. నీ సంతోషం నాకు సంకటం. నీ ఏడుపే నాకు జోలపాట. ఏమైందో తెలుసా బాబు? అమ్మగారు స్వయంగా నా దగ్గరకొచ్చి నన్ను పలకరించారు, నవ్వుతూ ఉండమని చెప్పారు. అవునా? అంతేకాదు బాబు, ఎల్లుండి శ్రీరామనవమి వేడుక నన్నే దగ్గరుండి చూసుకోమన్నారు. వావ్, వండర్ఫుల్ సరసు, సూపర్, కంగ్రాచులేషన్స్. మేడం నీ గురించి పాజిటివ్ గా ఫిక్స్ అయ్యారు, నమ్మకం పెంచుకున్నారు. అందుకే అన్నీ నీకే అప్పగిస్తున్నారు. అందుకనే అన్నిట్లో నేను ఇన్వాల్వ్ చేస్తున్నారు. సూపర్. కానీ అమ్మగారి దృష్టిలో నేను వాణిగానే తెలుసు కాబట్టి, అదే సరసునని తెలిస్తే సరసు, దాని గురించి నువ్వేమో ఆలోచించుకో. అది ఎవరైనా చెప్తేనే కదా తెలిసేది. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిళ్ళ ఈ ఇంట్లో ఏ వేడుక జరిగినా అమ్మగారి ముందు నన్ను ఇరికించడానికి ఆ ప్రీతి ఉంది కదా బాబు. ఇలాంటి ప్రాబ్లం రాకూడదనే మేడంకి నేను చెప్తానంటే నువ్వు నన్ను ఆపుతున్నావు. ఇప్పుడు చూడు, దాని గురించి నువ్వు ఆలోచిస్తూ టెన్షన్ పడాల్సి వస్తుంది. నువ్వు ఎంత వార్నింగ్ ఇచ్చినా తన బుద్ధి మారదు సరసు. ప్రీతిని అదుపులో పెట్టాలంటే ఒక దారుంది బాబు. ఏంటిది? ఋషి. వాడెందుకు మధ్యలో? మధ్యలో కాదు బాబు, ప్రీతి జీవితంలో ముందు నుంచి ఉన్నది అతనే. నువ్వేం మాట్లాడుతున్నావు సరసు? నాకేం అర్థం కావట్లేదు. ప్రీతి, ఋషి ఇద్దరు అమెరికాలో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారు బాబు. తర్వాత ఏదో చిన్న కారణం చూపించి అతన్ని వదిలేసి అమ్మగారికి దగ్గరైంది ఆ ప్రీతి. ఆ తర్వాత మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. పెళ్లి రోజు కనిపించిన ఋషి ఆ తర్వాత ఏమయ్యాడో ఇంతవరకు తెలీదు. అభి, ప్రీతి కలిసి ఋషిని ఏదైనా చేసుంటారేమో అని నాకు అనుమానంగా ఉంది బాబు. అసలు తను మనిషేనా? ఎందుకింత చీప్గా బిహేవ్ చేస్తుంది? మేడంని నమ్మించి చాలా మోసం చేసింది. నిజం తెలిస్తే మాత్రం మేడం బ్రతకనివ్వరు. అందుకే కదా బాబు, తెలియకుండా ప్రీతి చాలా జాగ్రత్త పడుతుంది. తను ఎంత జాగ్రత్త పడినా సరే మేడం ముందు నిలబడితే మాట్లాడగలదా? అమ్మగారు మాటల కన్నా సాక్ష్యాలే నమ్ముతారు బాబు. నా విషయంలో కూడా జరుగుతున్నది అదే. అయితే ఆ రిషి ఎక్కడున్నాడో కనిపెట్టాలి సరసు. అతన్ని అడ్డుగా పెడితే ప్రీతి మన కంట్రోల్లోకి వస్తుంది. ఆ రిషి గురించి మనకి చిన్న హింట్ తెలిసినా నాకున్న పోలీస్ ఫ్రెండ్స్ ద్వారా ఆ రిషి ఉండే చోటుని కనిపెట్టొచ్చు. అయితే ఒక పని చేద్దాం బాబు. ఏంటది? అలా చేద్దాం బాబు. డన్ సరసు, నువ్వు చెప్పినట్టు చేద్దాం. నీలాంటి దాన్ని కొట్టడం కాదు, టచ్ చేయడం కూడా పాపమే. మనిషివేనా నువ్వు? కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉందా? నా గురించి తెలిసి అన్నీ మర్చిపోయి
కుదురుగా ఉంటావనుకున్నాను. నీలో మార్పు రానప్పుడు ఇంకా నేను మారాల్సిందే. హలో రాహుల్. భూషణ్, మీకు చెప్పాను కదా, నేను ఇప్పుడు మీకు నెంబర్ మెసేజ్ చేస్తాను. తను ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకొని, వాడెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకొని, ఆ నెంబర్ ఎక్కడికి వెళ్తుందో ఆ లైవ్ లొకేషన్ మీరు నాకు షేర్ చేయగలరా? ఓకే, ఇప్పుడే ట్రేస్ అవుట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ భూషణ్. సర్సు, నేను వెళ్ళి రిషి గురించి తెలుసుకుంటాను. నేను కూడా వస్తాను బాబు. ప్లీజ్ సర్సు, నువ్వు ఇంట్లోనే ఉండు. ప్రీతి కదలికలు గమనించు. నేను తొందరగా పని ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను, సరేనా? సరే బాబు, జాగ్రత్త. ఓకే, యూ టేక్ కేర్. ఎస్, హలో. 200 మీటర్స్ తర్వాత రైట్ టర్న్ తీసుకో రాహుల్. అతని వెహికల్ ఇప్పుడే అజీజ్ నగర్ క్రాస్ చేసి మొయినాబాద్ వైపు వెళ్తోంది. ఓకే, నేను తను ఫాలో అవుతున్నాను. మీరు మాత్రం అతను డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు మిస్ అవద్దు. సరే రాహుల్. యా, థ్యాంక్ యూ. చెప్పండి మేడం. అన్నయ్య అంతా చెప్పాడు కదా? చెప్పాడు మేడం. రుద్ర, కేర్ఫుల్గా విను. ప్లాన్లో చిన్న చేంజ్. ఏంటి మేడం? ఆ రిషి గారిని ప్లేస్ మార్చడం కాదు, ప్రాణాలు తీసేయాలి. వాట్? ప్రాణాలు తీసేయడం ఏంటి మేడం? కరెక్ట్గానే చెప్తున్నాను. వాణ్ణి చంపేయాలి. వాడు బ్రతికున్నంత కాలం నాకు డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఏదో ఒక టెన్షన్ ఉండేలా ఉంది. అదంతా టాలరేట్ చేయడం కన్నా వాణ్ణి చంపి ఆ శవంతో పాటు నిజాన్ని కూడా మాయం చేయడం ఈజీ. అర్థమైందా? కానీ రిస్క్ అవుతుంది మేడం. తప్పదు రుద్ర, సిచ్యువేషన్ అలా ఉంది. ఈసారి వాణ్ణి చంపేసి ఆ తర్వాత పోలీస్ కేసులు, లీగల్ ఇష్యూస్ అని ఏ టెన్షన్ లేకుండా కేర్ నువ్వే తీసుకో. ఓకే మేడం, నేను చూసుకుంటాను. ఎంత దుర్మార్గురాలువే నువ్వు!
మనుషుల ప్రాణాలంటే లెక్క లేకుండా పోయిందా నీకు? రాహుల్ బాబుకి ఏదైనా అయితే అలా జరగకూడదు. రాహుల్ రావడం ఏంటి? అది జరిగింది. రాహుల్ ఋషి గురించి తెలుసుకోవడానికి ప్లాన్ చేస్తే మీరే హెల్ప్ చేశారు మేడం. అంటే రిషి మ్యాటర్ కంప్లీట్ గా రాహుల్ కి తెలిసిపోయిందా? అవును మేడం. సరసు మీ మీద కోపంతో రాహుల్కి మొత్తం చెప్పేసింది. వీళ్ళిద్దరిని ఇప్పుడు ఏం చేయాలి మేడం? ఎవరు ఏం చేసినా మనకి రిస్కే. నేనే ఏదో ఒకటి ఆలోచన చెప్తాను. అప్పటి వరకు నువ్వు అక్కడే ఉండు. సరే మేడం. నా కంగారు వల్లే ఇదంతా జరిగిందా? ఓ ఛ! రిషి విషయం తెలిసిన రాహుల్కి ఇంటికొచ్చి ఇష్యూ చేయడం, నన్ను ఇక్కడి నుంచి పంపించడం ఎంతోసేపు కాదు. ఇప్పుడేం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? ఏం చేయాలి? రాహుల్ నిజం చెప్పినా నేనిక్కడే ఉండాలన్నా, ఆంటీ నా మీద సీరియస్ అవ్వకూడదు అన్నా, ఒక్కటే ఆప్షన్. ఎస్, రాహుల్ చేత నా మెళ్ళో తాళి కట్టించుకోవాలి. ఏదో ఒక విధంగా తన లైఫ్లోకి నేను ఎంటర్ అయితే తప్ప ఇక్కడ సేఫ్గా నేను సర్వైవ్ అవ్వలేను. ఎస్, ఇంతకు మించి బెటర్ ఆప్షన్ లేదు. ఇప్పుడే అక్కడికి వెళ్ళి ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేస్తాను. ప్రీతి, ఏంటి నీకోసం రిషిని తీసుకొస్తే నువ్వెక్కడికి వెళ్తున్నావు?
నీతో మాట్లాడాల్సింది చాలా ఉంది. పదా లోపలికి. ఏ వినపడలేదా? లేక షాక్ కొట్టి చెవులు మూసుకుపోయారు? ఎవరు రారనుకుని మీ అన్న మీద చాలా ఆశలు పెట్టుకుంది. నీ ఆశ ఎలా అడియాస అయిందో తెలుసుకోవాలనుందా? ఈరోజు రాహుల్ వాణి లేకపోతే నా లైఫ్ ఏమైపోయేదో కూడా నాకు తెలియదు మేడం. నా ప్రాణాలు కాపాడడానికే వీళ్ళిద్దరూ వచ్చారు. అయ్యో, మేమేం చేశాం బాబు? పాపం ప్రీతమ్మకు తెలియదు కానీ లేకపోతే మాకన్నా పెద్ద సాహసం చేసేది. ఎవరు చేస్తే ఏంటి వాణి? రిషి సేఫ్ గా వచ్చాడు కదా, అది చాలు. ఏం బాబు, 2-3 days ఉంటావా లేక మళ్ళీ యుఎస్ వర్క్ అంటూ వెళ్ళిపోతావా? లేదా అండి, ఈ రోజే వెళ్ళిపోతున్నానని చెప్పాడు. ఏదో ఇంపార్టెంట్ పనుందట. ఓకే, అర్జెంట్ ఉంటే వెళ్లాల్సిందే. దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా వర్క్కి మాత్రం ఇవ్వాలి. యా యా ఆంటీ, నేను కూడా అదే చెప్పాను. అయ్యో, అలా అంటున్నారేంటమ్మా? చాలా మంది ఇంట్లోనే కూర్చొని పనిచేసుకుంటున్నారు కదా. ఏం బాబు, మీకు అలా అవ్వదా? అవుతుంది వాణి. మరి ఇంకేం బాబు, ఇక్కడే ఉండండి. అమ్మగారు, రేపెలాగో శ్రీరామనవమి ఉంది కదమ్మా. పండుగ పూట ఇంటికొచ్చిన అతిథిని వెళ్ళిపోమ్మండం ఎందుకు? పూజ అయ్యాక వెళ్ళిపోమ్మని చెప్పండి. లేదు వాణి, శ్రీరామనవమి యుఎస్ లో కూడా చాలా గ్రాండ్ గా చేస్తారు. ఇదేం పెద్ద మ్యాటర్ కాదు. తనని వెళ్ళనివ్వు పాపం. ప్రీతి, తెల్లోళ్ళ మధ్య కూర్చొని చప్పట్లు కొట్టడానికి, తెలుగోళ్ల మధ్య కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా తేడా ఉందమ్మా. ఉండని అమ్మా. What do you say, Rishi? మేడం పర్మిషన్ ఇస్తే నాకేం ప్రాబ్లం లేదు రాహుల్. నీ వర్క్కి ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు నాకేం అబ్జెక్షన్ లేదు రిషి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. టేక్ కేర్. రా బాబు, విశ్రాంతి తీసుకుంది కానీ. సరే సార్. అంత కష్టపడి మేం తీసుకొస్తే నువ్వేంటి పంపించేయడానికి అన్ని పాటలు పడుతున్నావు? కానీ ఏం చేస్తాం, ప్రయోజనం లేకుండా పోయింది. నిజం చెప్పకుండా ఎందుకు ఇలా నాటకలాడారు? నన్నెందుకు ఇంత టెన్షన్ పెట్టారు? నిన్ను ఏడిపించడానికి. నా జోలికి రాకుండా నీ నోటికి తాళం వేయడానికి. ఈ రోజు అమ్మగారి ముందు నేను నిజం చెప్పేస్తానేమో, ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో
అని తెగ కంగారు పడిపోయావు కదూ. అదే కంగారు ఇక నుంచి నీ దినచర్య అవుతుంది. పట్ట పగలే చుక్కలు చూసే అదృష్టం నీ సొంతం అవుతుంది. ఇదే జరుగుతుంది. సిద్ధంగా ఉండే. చాలు, నువ్వు వెళ్ళి కూర్చొని తిను. మీకు నాకేం వద్దులేమ్మా, నువ్వు వెళ్ళి కూర్చో. వెళ్ళు వెళ్ళు. ఏయ్, మా అన్నయ్య కొడ్డించు. ఈరోజు అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. రాహుల్ వాణిల పెళ్లైనప్పటి నుంచి ఏదో ఒక ఇబ్బంది కలుగుతూనే ఉంది. కారణం ఏదైనా మొన్న వీళ్ళిద్దరికీ జరగాల్సిన శుభకార్యం కూడా ఆగిపోయింది. ఇక నుంచి ఏ విఘ్నం కలగకుండా ఉండాలని రేపు జరగబోయే శ్రీరామనవమి వేడుకలు రాహుల్ వాణిలను పీటల మీద కూర్చోబెట్టాలి అనుకుంటున్నాను. ఇద్దరి చేతుల మీదుగా పూజ చేయించాలి అనుకుంటున్నాను. ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పొచ్చు. చేసే మంచికి అభినందనలు ఉంటాయి గాని అభ్యంతరం ఏముంటుంది రాహుల్? సమ్మతమే అని చెప్పు. మంచిది. ఏమైంది వనజ? నథింగ్ మేడం, కడుపు నిండిపోయింది. ఐ హ్యాడ్ ఇనఫ్. వనజాని ఎలాగైనా రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని స్పాయిల్ చేయాలి. ఎస్, అందరూ తినండి. హాయ్ వనజక్క, ఏం చేస్తున్నారు ఇక్కడ? నథింగ్ ప్రీతి, జస్ట్ క్యాజువల్ థింకింగ్. ఎందుకక్క అబద్ధం చెప్తున్నావు?
ఆంటీ మాటలకి నువ్వు ఎంత హర్ట్ అవుతున్నావో నేను అర్థం చేసుకోలేనా? ఏంటి పెద్ద కోడలివి, నీకు ఏ విషయంలోనూ ప్రియారిటీ లేదు, ఇంపార్టెన్స్ లేదు. కానీ పని మనిషిలా వచ్చి ఇంటి కోడలైన ఆ వాణికి మాత్రం మర్యాదలు, గౌరవాలు అన్ని. ఇంత దారుణమేంటి వనజక్క? ఏం చేయను ప్రీతి, దానికి అన్నిటి మీద మంచి నాలెడ్జ్ ఉంది. మేడం ఇంప్రెస్ చేసే టాలెంట్ ఉంది. నీ కేంబ్రిడ్జ్ డిగ్రీ ముందు దాని నాలెడ్జ్ ఎంత